19th February 2025 మీనాక్షి ప్లాజాలో దేవరకొండలో ఒక పెద్ద ప్రాపర్టీ ఆఫెన్స్ కమిట్ అయిందండి. సో ఇది మీ అందరికీ తెలుసు. కేసు అయిన వెంటనే, ఈ ఆఫెన్స్ అయిన వెంటనే శిలా బాసు అనే వాళ్ళ ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్లీ మాకు రిపోర్ట్ చేసిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము అండర్ క్రైమ్ నెంబర్ 57/2025. సో స్పాట్కి ఇమీడియట్లీ మేము విజిట్ చేయడం జరిగింది. సో ద వర్త్ ఆఫ్ లాస్ట్ ప్రాపర్టీ అరౌండ్ 20 తులాస్ గోల్డ్, ఇంకా 10,000 రూపీస్ క్యాష్. సో ఆ డే నుంచి మేము ఇమీడియట్లీ 2 టీమ్స్ ఫామ్ చేశాము. ఫస్ట్ మా ఎస్పీ సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో మా ఎస్పీ సార్ గైడెన్స్ అండర్ మేము ఇమీడియట్లీ ఆ ఈవినింగే 2 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో టీమ్స్లో మెయిన్ మెంబర్స్ వచ్చేసి మా సిఐ నరసింహులు గారు అండ్ ఎస్ఐలు నారాయణ రెడ్డి అండ్ అజ్మీరా రమేష్, రువా కోటేష్ అండ్ మా కానిస్టేబుల్ హేము నాయక్. సో వీళ్ళందరితో కలిపి 2 టీమ్స్ ఫామ్ చేశాము. నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్ లిస్ట్, టవర్ డంప్స్, సీరియాస్ అవన్నీ కలెక్ట్ చేశాము. సో ఆ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 1 వీక్ మేము ఆ అక్యూజ్ వాళ్ళని ఎవరెవరు చేశారు అనేది ఐడెంటిఫై చేసేసి వాళ్ళని సర్చ్ చేసే తరుణంలో నిన్న ఈవినింగ్ సిమిలర్ ఫీచర్స్ ఉన్న వాళ్ళు 2 బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్లీ న్యాప్ చేసేసి మేము వాళ్ళని ఇంట్రోగేట్ చేసిన టైంలో వీళ్ళే ఆ ఆఫెన్స్ చేశారని వాళ్ళు కన్ఫెస్ చేశారు. వాళ్ళ పేర్లు వచ్చేసి షేక్ అబ్దుల్ జాఫర్ అలియాస్ అహ్మద్, మొహమ్మద్ మోషిన్ అండ్ షేక్ మొహమ్మద్ ఫసీ. ఈ ఫసీ అనే అతను మాకు నిన్న ఇమీడియట్లీ దొరకలేదు. సో వీళ్ళు జాఫర్ ఇంకా మోసిన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫసీని కూడా మేము తీసుకురావడం జరిగింది హైదరాబాద్ నుంచి. సో ఈ జాఫర్ ఇంకా మోసిన్ వీళ్ళిద్దరు టోలీ చౌకీ నుంచి ఉన్నారండి. ఫసీ ఏమో ఓల్డ్ సిటీ నుంచి. సో ఈ షేక్ అబ్దుల్ జాఫర్ అలియాస్ అహ్మద్, ఈయన మీద అరౌండ్ 70కి పైగా ఆఫెన్సెస్ ఉన్నాయి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ రీజన్స్లో. సో వీళ్ళు రీసెంట్లీ ఈ ఇయర్ కర్నూలులో ఒక 5 తులాస్ వరకు ప్రాపర్టీ అఫెన్స్ చేశారు. తర్వాత విశాఖపట్నంలో 1.5 తులాస్, తర్వాత దేవరకొండలో మీనాక్షి ప్లాజాలో 20 తులాల బంగారం చోరీ చేశారు. సో మేము వీళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఫసీని తీసుకొచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి 20 తులాస్ది గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అది ఇక్కడ ఉంది. అందులో నుంచి ఇప్పుడు మేము 5 తులాస్ కర్నూలు వాళ్ళకి, 1.5 తులాస్ విశాఖపట్నం, ఇంకా రిమైనింగ్ 13.5 తులాస్ దేవరకొండ ప్రాపర్టీ ఆఫెన్స్లో వాళ్ళకి రికవరీకి ఇవ్వబోతున్నాము. అండ్ ఇందులో మిగతా రిమైనింగ్ 6.5 తులాస్ ఏదైతే ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగిందో ఇందులో జాఫర్ ఇంకా మోసిన్ వీళ్ళిద్దరు మెయిన్ ఆఫెండర్స్. వీళ్ళు ఆఫెన్స్ కమిట్ చేస్తారు. ఫసీ అని అండ్ ఇంకొక అతను నైజల్ ఫసీ అండ్ నైజల్ వీళ్ళిద్దరు కలిసి మిడిల్ మ్యాన్ లాగా రోల్ ప్లే చేస్తారు. అంటే వీళ్ళు ఏవైతే బంగారం చోరీ చేస్తారో ఇవి ఫసీ ఇంకా నైజల్ వాళ్ళు కలిసి అది మెల్ట్ చేసేసి గోల్డ్ బిస్కెట్స్ లాగా చేసి వాళ్ళు థర్డ్ పార్టీకి అంటే జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ని వీళ్ళు వాళ్ళ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇది వీళ్ళ మోడస్ ఆపరాండి. సో అహ్మద్ ఇంకా మోసిన్ వాళ్ళు ఒక యాక్టివా వెహికల్ మీద అపార్ట్మెంట్స్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అలా ఆ రోజు మీనాక్షి ప్లాజాలో అపార్ట్మెంట్లో దొంగతనం జరిగింది. అండ్ ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ వచ్చేసి మేము వీళ్ళ ముగ్గురిని రిమాండ్కి పంపిస్తున్నాము. ఇంకొకటి నైజల్ అనే అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు, ఆయనను కూడా త్వరలో పట్టుకుంటాము. అండ్ ఆయన దగ్గర ఉన్న రిమైనింగ్ గోల్డ్ని కూడా మేము రికవరీ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మా టీం చాలా 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 మంచి పని చేశారండి. ఆల్మోస్ట్ 1 to 2 వీక్స్ రెస్ట్లెస్గా చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. సో ఈ కాంటెక్స్లో మేము వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టీంలో పార్టిసిపేట్ చేసిన పోలీస్ మెన్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి నరసింహులు సర్కిల్ ఇన్స్పెక్టర్, నారాయణ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్, అజ్మీరా రమేష్ సబ్ ఇన్స్పెక్టర్, రువా కోటేష్ సబ్ ఇన్స్పెక్టర్, హేము నాయక్ పోలీస్ కానిస్టేబుల్, పోలే తిరుపతి పోలీస్ కానిస్టేబుల్ అండ్ చాంద్ పాషా పోలీస్ కానిస్టేబుల్, సోమ్లా హోంగార్డ్, సింహాద్రి హోంగార్డ్, అంజీ అండ్ సతీష్ పోలీస్ కానిస్టేబుల్స్, ఇమ్రానా విమెన్ పోలీస్ కానిస్టేబుల్. సో వీళ్ళందరూ టీమ్స్ లాగా ఫామ్ చేసి ఈ ప్రాపర్టీ అఫెన్స్ని లో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడంలో చాలా మంచి రోల్ ప్లే చేశారు. పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ అండి, కానీ షాకింగ్ ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేకుండే. సో మాకు దగ్గరలో ఉన్న ఒక సంజీవయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్ ఒకటే చాలా హెల్ప్ అయింది.
సో అందుకే ఇది కొంచెం మాకు అఫెన్స్ అయినప్పటికీ కొంచెం 10 days మాకు టైం పట్టడానికి మెయిన్ రీజన్ సీసీటీవీ కెమెరాస్ ప్రాపర్లీ లేకపోవడం. సో నేను సైతంలో మేము చాలామంది వాళ్ళకి మేము మోటివేట్ చేస్తున్నాము, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము, వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. మీరు ఏవైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో ప్లీజ్ మీరు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంతో అది మీ సేఫ్టీ అట్ ద సేమ్ టైం మాకు కూడా పోలీసింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. మా దగ్గర కూడా టోటల్ కెమెరాస్ లిస్ట్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 60 to 70% కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి. రిమైనింగ్ వాటికి కూడా మేము రిపేర్ చేయించాలని మాకు ఎస్పీ సార్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి. మేము మానిటర్ చేస్తున్నాం, వాటికి కూడా ఫంక్షనల్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ మాకు ఎమ్మెల్యే గారు కూడా ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్తో కూడా మేము సీసీటీవీ కెమెరాస్ ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. బట్ అందరి జనాలకి మా ఒకటే విజ్ఞప్తి ఏంటి అంటే ప్లీజ్ సీసీటీవీ కెమెరాస్ చాలా లో కాస్ట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు అవి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా సేఫ్టీ, మాకు కూడా సేఫ్టీ. సెకండ్ థింగ్, ఇంట్లో ప్లీజ్ దయచేసి వాల్యుబుల్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ పెట్టుకోకండి. బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి, బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోండి, అది చాలా సేఫ్ మెకానిజం. థర్డ్ థింగ్, మేము ఇప్పుడు నల్గొండ పోలీస్లో మేము మీ హెల్ప్ కోసం ఉంటున్నామని మా ఎస్పీ సార్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎవరెవరైతే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారో లేదా ఊరు వెళ్తున్నారో వాళ్ళ ఇంట్లో కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయని వాళ్ళు పెట్టేసి వెళ్తున్నారు, దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మా బీట్ పోలీసింగ్ వాళ్ళ ద్వారా అక్కడ ఫ్రీక్వెంట్లీ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటాము. సో మేమే మా బీట్ కానిస్టేబుల్స్తో ఏవేవైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో ఆ లాక్డ్ హౌసెస్ అన్నిటినీ మానిటర్ చేయించి ఆల్మోస్ట్ డే అండ్ నైట్స్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ 2 to 3 hours మేము ఫ్రీక్వెంట్లీ ప్యాట్రోలింగ్ చేయిస్తున్నాము. సో దాంతో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ముందు దానికంటే ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా వరకు తగ్గాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.